అందరికీ నమస్కారం. ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో మా ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి అధ్యక్షతన జరిగినటువంటి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జరిగినటువంటి నిరాహార దీక్షకు కనిగిరి నియోజకవర్గంలోని రైతు సోదరులు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ ప్రకాశం జిల్లాలో 2025లో జగనన్న పొదిలు వచ్చి పోయిన తర్వాత అప్పుడు 240 రూపాయలు ఉన్నటువంటి కేజీ పొగాకుని 275 రూపాయలకి కొని తూతూ మంకరంగా జగన్ సార్ రాబట్టే ఆ కొంతవరకైనా చేసినారు. ఇప్పుడు మళ్ళీ దాదాపుగా కనిగిరి నియోజకవర్గం 8 మిలియన్ కేజీల పొగాకు పండించారు. 4.5 మిలియన్ల కేజీల పొగాకు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఒక బ్యాన్కి 35 క్వింటాలు పండించేదానికి అని వాళ్ళే ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు. కానీ ఈ రోజుకు ఏప్రిల్ 9వ తారీఖున ప్రారంభమైన బిడ్లు ఈరోజు జూలై 16వ తారీఖు అయినటువంటి 3 నెలలు అవుతా ఉన్నా దాదాపుగా 1.8 మిలియన్ మాత్రమే కొన్నారు. అంటే రైతుల మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందన్నదో మీకే అర్థమవుతా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు అను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు అతలాకుతలమైపోయి పొగాకు రైతుతో పాటు మామిడి రైతు కానీ అరటి రైతు కానీ అపరాల రైతులు కానీ ప్రతి ఒక్క రైతు కూడా ఎక్కడ గిట్టుబాటు ధర లేక నానాకి ఇబ్బందులు పడతా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం మత్తు నిద్రలో ఉంది. ఎట్లా అంటే మనుషులు చచ్చిపోయినా కూడా పలకరించలేని విధంగా ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎక్కడో ఒకప్పుడు సుగాలి పీతి ఒక 10 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే ఏం చేస్తున్నారు, జగన్ గారికి గులకరాయి తగిలితే రాష్ట్రం ఊగిపోయింది అని అన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఊరికే చిన్న మైనర్ ఆపరేషన్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు బాంబే వెళ్ళి 1 రోజు 2 రోజులు స్పెండ్ చేసి వచ్చారు. కనీసం ఇక్కడ కోతవేడు దూరంలో వైజాగ్లో జరిగితే 6 కుటుంబాలు చనిపోతే ఈ రోజుకు వాళ్ళకి ఏమి కాంపన్సేషన్ లేకపోగా పరామర్శించిన దిక్కు లేదు. జగనన్న వెళ్ళి నిన్న ఒక కుటుంబానికి 7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆదుకుంటామని చెప్పి రావడం అది మా నాయకుడు నైజం. మా నాయకుడు రైతుల పక్షాన కానీ పేద ప్రజల పక్షాన కానీ ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నాడు. మా నాయకుడు ఏదైతే ఆదేశిస్తారో ఆ కార్యక్రమాల్ని తూచే తప్పకుండా కనిగిరి నియోజకవర్గంలో కానీ ఈ ప్రకాశం జిల్లాలో కానీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ప్రోగ్రాంను చేసుకుంటూ రైతుల పక్షాన పోరాటం చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు జరిగినటువంటి ఈ పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో జరిగినటువంటి దీక్షకు కనిగిరి నియోజకవర్గంలో హాజరైనటువంటి ప్రతి ఒక్క రైతుకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఇది శాంపిల్ మాత్రమే. ఇక రాబోయే రోజుల్లో రేపు ఒంగోలు, తర్వాత కొండేపి, తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు సంసిద్ధంగా ఉన్నారు. మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో 8 నియోజకవర్గాల్లో కూడా రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేసి రైతులకు న్యాయం చేసే వరకు ఈ ప్రభుత్వం దిగొచ్చి ఎంతో కొంత రైతులను ఆదుకునే విధంగా పోరాటాలు చేసేదానికి సిద్ధంగా ఉంది. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.